హాయ్ కోచెస్. ఈరోజు మనం ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ గురించి నేర్చుకుందాం. జనరల్గా ప్రతి కోచ్ వెబినార్స్ అనేది కండక్ట్ చేస్తుంటాడు. సో ఈ వెబినార్ కండక్ట్ చేసినప్పుడు మనకు జనాలు రావాలి అని అంటే మనకున్న వేస్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో ఎక్కడైతే సోషల్ మీడియా ఉంటుందో ఆ అన్ని ప్లేస్లో మనం మన యొక్క రీల్స్ రెగ్యులర్గా పెడుతుంటాం, పోస్ట్లు అప్లోడ్ చేస్తుంటాం, వాట్సాప్ స్టేటస్ పెడుతుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం రెగ్యులర్గా మనకు తెలిసిన వాళ్ళకి అండ్ తెలిసిన గ్రూప్లకు కూడా మనం షేర్ చేస్తుంటాం. సో ఇవే కాకుండా మనం ఈ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటాం. ఈ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలనేది నేను క్లియర్ గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఒకవేళ కోచర్ అయితే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. సో లెట్స్ గో టు ద టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్? సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటో. బట్ ఇఫ్ ఎవరికైనా తెలియకపోతే, ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే సింపుల్ గా మన బ్రాండ్ ని ఆర్గానిక్ వే కాకుండా ఇన్ఆర్గానిక్ వేలో మన బ్రాండ్ ని ప్రమోట్ చేయడం. అంటే మనం ఏదైనా సరే రీల్స్ కానీ, వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకి వీడియో కనుక బాగుంటే ఆటోమేటిక్ గా జనాలు దాన్ని చూస్తారు అండ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి ఆ సర్వీస్ రిక్వైర్డ్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనని అప్రోచ్ అవుతారు. సో దట్ ఈస్ ద ప్రాసెస్. బట్ వెన్ కమ్ టు దిస్ పేర్ అడ్వర్టైజ్మెంట్ అని ఏంటంటే, జనరల్ గా మనం సర్టన్ అమౌంట్ అనేది మనం ఫేస్బుక్ ఇస్తాం అనమాట. లైక్ స్టార్టింగ్ 89 రూపీస్ టు 90 రూపీస్ స్టార్టింగ్ అమౌంట్ ఉంటుంది. సో మీరు అంత అమౌంట్ పెడితే ఫేస్బుక్ మనకు ఏమంటది అని అంటే, నేను అట్లీస్ట్ మీరు ఒక 90 రూపీస్ పెట్టినప్పుడు నేను 1000 పీపుల్ నుంచి 5000 పీపుల్ కి రీచ్ చేస్తాను అని చెప్తారు. సో అంటే పర్టికులర్ గా 1000 నుంచి 5000 మంది లోపల ఎంతమంది అన్నా కావచ్చు. మైట్ బి ఇట్ ఈస్ మోర్ దెన్ 5000 కావచ్చు, లేదా 1000 నుంచి 3000 4000 మధ్యలో కూడా ఉండదు. డిపెండింగ్ ఆన్ మన కంటెంట్ ఎంత బాగుంది అన్న దాన్ని బట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ యాడ్ ఎలా ఉంటుంది మీరు చెక్ చేయాలని అంటే, యూ కెన్ చెక్ ఎనీ వాట్సాప్ మెసేజెస్. ఓకే, సో మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ స్పాన్సర్ అని కనపడుతుంది. అలా స్పాన్సర్ అని యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ ఎక్కడన్నా కనపడితే ఆ యాడ్స్ అన్ని పెయిడ్ యాడ్స్ అనమాట. అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే, మనకు ఆర్గానిక్ వేలో మనకు చాలా టైం పడుతుంది ఎక్కువ మందికి రీచ్ కావడానికి. బట్ ఇన్ఆర్గానిక్ వేలో మనం ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ఇది జనాలకి ఈజీగా తొందరగా రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం పెట్టే ఒక్క రూపాయి క్యాల్కులేట్ అవుతుంది. సో మిస్యూజ్ కాకుండా ప్రాపర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫేస్బుక్ యాడ్ లో 3 టైప్స్ ఉంటాయి మనకు మేజర్ గా. ఈ 3 కనుక మీకు వచ్చినట్టే మీకు ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టే. సో ఆ 3 ఏంటి అని అంటే, ఒకటి క్యాంపెయిన్స్. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది క్యాంపెయిన్? సో ఏ ఇంటెన్షన్ తోటి మనం యాడ్ అనేది పెడుతున్నాం అంటే, మనకు మన వీడియోస్ ఎక్కువ మంది చూడాలని పెడుతున్నామా, లేకపోతే ఎక్కువ మందికి రీచ్ కావాలని పెడుతున్నామా, లేకపోతే ఎక్కువ మన వెబ్సైట్ కి వెళ్ళాలని పెడుతున్నామా, లేదా మన ప్రొడక్ట్ కొనాలని పెడుతున్నామా అనేది క్యాంపెయిన్ బట్టి డిసైడ్ అవుతాం. దట్ ఈస్ అ గోల్. అండ్ సెకండ్ వన్, యాడ్ సెట్ అనేది ఉంటుంది. ఈ యాడ్ సెట్ అంటే ఎవరికి యాడ్ పంపాలి, ఎక్కడికి పంపాలి, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ మొబైల్ నుంచి చూడాలా లేకపోతే ల్యాప్టాప్ నుంచి చూడాలా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది, వాళ్ళ బిహేవియర్ ఏంది, ఓకే, వాళ్ళ డెమోగ్రఫిక్స్ ఏంది, ఇవన్నీ సెట్ చేసేది యాడ్ సెట్ అనమాట. అండ్ యాడ్ క్రియేటివ్ అనేది ఏంటంటే, మనం ఇమేజ్ పెట్టాలా, వీడియో పెట్టాలా, పోస్ట్ పెట్టాలా, లేకపోతే కర్సల్స్ పెట్టాలా అని డిసైడ్ చేసేది యాడ్ క్రియేటివిటీ. సో ఈ 3 అనేది ఫేస్బుక్ యాడ్లో మెయిన్ ఇంపార్టెంట్. ఈ 3 కనుక మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అనమాట. మనం యాడ్ దేని గురించి పెడుతున్నాం అన్న దాన్ని బట్టి మనం యాడ్ ఇక్కడ డిసైడ్ కావాలన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్, క్యాంపెయిన్ అనేది. సో మీరు క్యాంపెయిన్స్కి వెళ్ళినప్పుడు మీకు ఇన్ని రకాలుగా కనపడుతుంది: అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్ అని. సో ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. సో ఇందులో ఫస్ట్ అవేర్నెస్ అంటే ఏంటి క్లియర్గా చెప్తాను. అవేర్నెస్ అని అంటే మీ యాడ్ గురించి, ఓకే, మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ బ్రాండ్ లాంచ్ చేయడానికి, ఎక్కువ మందికి రీచ్ అయ్యి దాని విజిబిలిటీ కనపడడానికి మనం అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే, మీ బ్రాండ్ అనేది ఎక్కువ మందికి అవేర్నెస్ వస్తుంది, తెలుస్తుంది అనమాట, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే ఏంటి, మన ఫేస్బుక్ నుంచి మన వెబ్సైట్కి కానీ, లేకపోతే మన యూట్యూబ్ కానీ, లేకపోతే మన వాట్సాప్ లింక్కి రావాలన్నా. సో ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్, ఫేస్బుక్ నుంచి వాళ్ళని తీసుకురావడం జనాల్ని. సో దిస్ ఈజ్ ట్రాఫిక్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్ ఏంటి, ఇంటరాక్షన్స్, పోస్ట్ను లైక్ చేసేవారు, కామెంట్ చేసేవాళ్ళు, లేకపోతే ఎక్కువ వ్యూస్ రావాలనుకున్నప్పుడు. సో వీ కెన్ డూ ద ఎంగేజ్మెంట్ అనమాట. ఈ క్యాంపెయిన్ చేయొచ్చు. ఈ క్యాంపెయిన్ చేయడం వల్ల ఎక్కువ ఇంటరాక్షన్స్ అయితే, ఎక్కువ లైక్స్ వస్తాయి, ఎక్కువ కామెంట్స్ వస్తాయి, అండ్ ఎక్కువ మంది పీపుల్ వీడియోని వాచ్ చేస్తారు. అండ్ ఫోర్త్ వచ్చేసి లీడ్స్ అనమాట. ఈ లీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకనంటే, ప్రతి ఒక్క కోచరు మ్యాక్సిమం లీడ్సే వాడతారు. ఒకటి ఫామ్ ఫిలపింగ్ ఉంటుంది, లేకపోతే వెబ్సైట్ విజిట్ చేసినాక కూడా అగైన్ దే హ్యావ్ టు ఫిల్ ద ఫామ్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోచర్స్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్, ఈమెయిల్స్, ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. సో అవి మనం ఫస్ట్ తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత వీ కెన్ డూ ఎనీథింగ్. మ్యాక్సిమం కోచర్స్ లీడ్స్ ఎక్కువ వాడతారు, ట్రాఫిక్ సెకండరీ. సో ఎక్కువ ఫామ్ ఫిలపింగ్ కాబట్టి లీడ్స్ అనేది
చాలా ఇంపార్టెంట్ కోచర్స్కి. ఒకవేళ మీరు కోచర్ అయితే యూ కెన్ గో టు లీడ్స్. ఓకే, సో సర్వీస్ బిజినెసెస్కి కోచర్స్కి చూడండి, ఇక్కడ మీరు చూడండి, కోచర్స్కి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెన్ కమ్ టు నెక్స్ట్ వచ్చేసి సేల్స్. అంటే మన కాడ ప్రోడక్ట్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ ఈ కామర్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, లేకపోతే ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ. సో ఇలాంటి మీరు సేల్ చేయాలంటే యూ కెన్ యూజ్ ది సేల్స్. సో ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు అండ్ వీ కెన్ సేల్ అవర్ ప్రోడక్ట్ అనమాట. సో ఈ విధంగా మనకి క్యాంపెయిన్ ఏదైతుందో ఇందులో మనకి 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్లో డిపెండింగ్ ఆన్ మన టార్గెట్ ఆడియన్స్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాడ్ సెట్ అనమాట. వాట్ ఈస్ దిస్ యాడ్ సెట్? యాడ్ సెట్ అని అంటే డెమోగ్రఫిక్స్, ఇంట్రెస్ట్, లొకేషన్. సో మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏం చూస్తుంటారు అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం ఈ సెకండ్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో ఏముంటాయి? ఇంట్రెస్ట్, లొకేషన్, జెండర్, బిహేవియర్. సో దాన్ని బట్టి అండ్ అట్ ద సేమ్ టైం ప్లాట్ఫామ్స్, ఏ ప్లాట్ఫామ్స్లో మనం ఈ యాడ్ పోయేటట్టు చూడాలి, ఎన్ని రకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఎన్ని రకాల ప్లాట్ఫామ్స్లో ప్లేస్మెంట్స్లో మనం ఈ ఆర్డర్ అనేది చూడాలి, ఇవన్నీ మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ సెకండ్ స్టేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కోచరు ఖచ్చితంగా మీరు దేని మీద కోచింగ్ చేస్తున్నారు, ఎవరికి కోచ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీరు పర్టికులర్గా ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం స్టేజ్ 2లో ఎవరిని టార్గెట్ చేస్తున్నాం, ఎక్కడ టార్గెట్ చేస్తున్నాం, ఏజ్, జెండర్ అని ఇచ్చేస్తున్నాం, ప్లాట్ఫామ్స్ ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి అని అంటే థర్డ్ వన్ యాడ్ క్రియేటివిటీ. ఈ యాడ్ క్రియేటివిటీలో ఏముంటుంది? థర్డ్ స్టేజ్లో మనకి మన ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, కర్సల్స్ కానీ, లీడ్ ఫామ్ కానీ, సో మనం ఇక్కడ ఇస్తాం అనమాట ఈ థర్డ్ స్టేజ్లో. ఓకే, సో జనాలు ఏది చూడాలి, ఏది ఫీల్ చేయాలి అన్నది డిసైడ్ చేసేది ఈ థర్డ్ స్టేజ్. సో ఈ థర్డ్ స్టేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంటే జనాలకు కనపడేది ఇదే, వాళ్ళకి ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, డిస్క్రిప్షన్, మనకు ఫ్రంట్ ఎండ్ కనపడేది మొత్తం ఈ థర్డ్ స్టేజ్లో. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజెస్, వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ దిస్ వే వీ కెన్ డూ ద క్యాంపెయిన్స్. ఇయర్ యూ కెన్ సీ వన్ ఈస్ ద క్యాంపెయిన్. ఇది మెయిన్ క్యాంపెయిన్. అంటే 5 టైప్స్ ఉంటాయి, నేను చెప్పాను. యాప్ ప్రమోషన్ అని, లీడ్స్ అని, ట్రాఫిక్ అని, సో సేల్స్ అని, డిఫరెంట్స్ ఉంటాయి. సో దీని తర్వాత నెక్స్ట్ వేర్ అంటే ఎవరిని టార్గెట్ చేయాలా, పేరెంట్ని టార్గెట్ చేయాలా, లేకపోతే ఎంప్లాయీస్ని టార్గెట్ చేయాలా, సాఫ్ట్వేర్ని టార్గెట్ చేయాలా, లేకపోతే యూ కెన్ యాడ్ 3 థింగ్స్ నువ్వు యాడ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ టార్గెట్ ఆడియన్స్ పేరెంట్స్ అనుకోండి, సో ఇక్కడ పేరెంట్స్కి సంబంధించి యాడ్ సెట్ ఒకటి పెట్టుకోవాలి. ఎంప్లాయీస్ అనుకోండి, ఎంప్లాయీకి సంబంధించిన యాడ్ సెట్ ఒకటి పెట్టుకోవాలి. అండ్ ఓల్డర్స్ అనుకోండి, ఓల్డర్కి సంబంధించిన యాడ్ సెట్ ఒకటి పెట్టుకోవాలి. సో ఇట్లా, లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, బిహేవియర్ ఏంటి బట్టి ఒక్కొక్కటి పెట్టారు అనుకోండి. పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఓకే మీరు ఏం రాయాలంటే ఇక్కడ ఒక్కొక్క దానికి 3 యాడ్ సెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. అంటే ఈ ఒక్కదానికే 3 టైప్స్ ఆఫ్ ఇమేజెస్, దీనికి 3 టైప్ ఆఫ్ ఇమేజెస్, అండ్ దీనికి 3 టైప్ ఆఫ్ ఇమేజెస్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పెట్టుకోవచ్చు. ఇలా ఎందుకు చేయాలని అంటే మనకి ఏ యాడ్ రన్ అవుతుంది, అంటే ఏ పోస్ట్ రన్ అవుతుంది, ఏ పోస్ట్ రన్ కావట్లేదు, ఏ వీడియో నడుస్తుంది, ఏ వీడియో నడవట్లేదు. సో దేనికి ఎక్కువ లీడ్స్ జనరేట్ అవుతున్నాయి, దేనికి లీడ్ జనరేట్ కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయీస్ టార్గెట్ చేసిన కోచ్ అనుకుందాం. సో మీరు ఎంప్లాయీస్ పెట్టినప్పుడు ఎంప్లాయీస్ అనే దాని మీద కాకుండా మూవీస్ ఎక్కువ చూసే దగ్గర నుంచి మీకు లీడ్స్ ఎక్కువ వస్తున్నాయి, కన్వర్ట్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి. మీరు నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఈ ఎంప్లాయీస్ మీద మీరు యాడ్స్ పెట్టకుండా ఆ మూవీస్ చూసే వాళ్ళ మీద మీరు యాడ్స్ ఎక్కువ పెడతారు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఎక్కువ రెస్పాండ్ అయ్యి లీడ్ జనరేట్ అవుతున్నాయి అనుకోండి, మీరు అప్పుడు పేరెంట్స్ రిలేటెడ్ ఎక్కువ చేస్తారు. సో ఎక్కడ యాడ్ రన్ అవుతుంది, ఎక్కడ రన్ అవ్వట్లేదు, ఏ వీడియోకి అవుతుంది, ఏ వీడియో కావట్లేదు అన్న డీటెయిల్స్ మొత్తం మనం చేయడానికి ఈ ఏబీ టెస్టింగ్లో ఒక్కొక్క దాంట్లో 3 టైప్ ఆఫ్ యాడ్స్ మనం రన్ చేస్తాం. సో మొత్తం ఫేస్బుక్ యాడ్ ఈ 3 మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట క్యాంపెయిన్. సో ఇందులో టైప్స్, ట్రాఫిక్ వెళ్ళాలా, లీడ్ జనరేట్ అవ్వాలా, లేకపోతే సేల్స్ చేయాలా, లేకపోతే మీ వాట్సాప్కి వెళ్ళాలా, వ్యూస్కి ఉండాలా, ఎంగేజ్మెంట్ కావాలా, అసలు మీకు ఏం కావాలనేది ఫస్ట్ ఇక్కడ డిసైడ్ కావాలి. డిసైడ్ అయిన తర్వాత యూ కెన్ టార్గెట్ యాడ్స్ 3 టైప్ ఆఫ్ పీపుల్. ఓకే, 3 టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ బిహేవియర్. సో దాన్ని బట్టి మీరు ఎలా టార్గెట్ చేయాలన్నది దీన్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ సెట్లో యూ కెన్ యాడ్ 3 టైప్ ఆఫ్ యాడ్స్ లైక్ ఇమేజెస్, వీడియోస్. సో ఈ 3 అనేది ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ఈ 3 కనుక మీరు అర్థం చేసుకున్నారంటే మీకు యాడ్ వచ్చేసినట్టే. సో మీ యాడ్స్ మీరు రన్ చేసుకోవచ్చు, ఎలాంటి సోషల్ మీడియా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు డెమో ఒకటి చేసి చూపిస్తాను, ఒక అడ్వర్టైజ్మెంట్. సో ఇప్పటిదాకా మనం థియరిటికల్గా మాట్లాడుకున్నాం, అంటే ఎలా యాడ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక యాడ్స్ రన్ చేసి ఎలా రన్ చేయొచ్చు అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు మీ యాడ్స్ని చేసుకోవచ్చు. సో నౌ లెట్స్ గో టు ద అడ్వర్టైజ్మెంట్. సో ఇప్పుడు మనం గూగుల్కి వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 మనం ఇప్పుడు చేయాల్సింది యాడ్స్ మేనేజర్. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్స్ మేనేజర్ అని క్లిక్ చేయండి.
ఓకే, యాడ్స్ మేనేజర్ అని టైప్ చేసి క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనకు కావాల్సింది యాడ్స్ మేనేజర్, దిస్ వన్. ఓకే, ఇది క్లిక్ చేయాలి యాడ్స్ మేనేజర్. ఇది క్లిక్ చేసినాక మీకు ఇలా ఓపెన్ అవుతుందండి ఇంటర్ఫేస్. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు జస్ట్ స్టార్ట్ నవ్ అని కొట్టండి, లేదా గో టు యాడ్స్ మేనేజర్ అని క్లిక్ చేయండి, ఏదైనా పర్లేదు. సో క్లిక్ చేసినాక ఇది ఏం చేస్తుంది అని అంటే మీకు డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కొత్తగా ఎవరైనా ఇంతవరకు లాగిన్ కాలేదు అని అనుకుంటే మీకేమడుతుంది అంటే ఇలా డైరెక్ట్ ఓపెన్ కాదు. మీకేమడుతుంది అంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి అని అడుగుతుంది. సో మీ యూజర్ ఐడి ఫేస్బుక్ది పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారనుకోండి, మీకు ఇక్కడ క్యాంపెయిన్స్, యాడ్స్ రిపోర్టు, ఆడియన్స్, బిల్లింగ్ పేమెంట్స్ ఇలా కనపడతాయి. ఓకే, సో ఇక్కడ బిల్లింగ్ పేమెంట్స్ అనేది చూడండి. ఇక్కడ మీరు ఏంటనంటే మీరు అమౌంట్ ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడ మీరు యాడ్ ఫండ్స్ అని చెప్పి మీరు అమౌంట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదా మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాంపెయిన్స్, ఇది క్యాంపెయిన్స్ మెయిన్ పేజ్ అనమాట. సో ఇక్కడనే మనం క్యాంపెయిన్స్ చేస్తాం. సో క్యాంపెయిన్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు యాడ్స్ రన్ చేశాను కాబట్టి అది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి క్యాంపెయిన్స్, యాడ్ సెట్, యాడ్స్, ఈ 3 ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ 3, ఈ 3 వచ్చినాయి అంటే మీకు అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టే. క్యాంపెయిన్ ఏంటి, యాడ్ సెట్ ఏంటి, యాడ్స్ ఏంటి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపెయిన్స్లో మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ గ్రీన్ కలర్లో క్రియేట్ అని ఉంటుంది, మీకు కూడా కనపడుతుంది. సో క్రియేట్ అని కొట్టండి. కొట్టినప్పుడు మీకు ఇక్కడ సేమ్ నేను చెప్పాను కదండి, అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, ఆ ప్రమోషన్, సేల్స్ అని చెప్పి. సో ఇందులో మనకేం కావాలి, మన ఆబ్జెక్టివ్ ఏందనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఏంటనుకుంటున్నాను, నేను ఒక వెబినార్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఫామ్ ఫిల్అప్ చేయమని చెప్దామని చూస్తాను. అండ్ తర్వాత వాళ్ళ నెంబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి నేను ఆటోమేటెడ్ మెసేజ్లు పంపించి నేను అంటిల్ అన్లెస్ వెబినార్కి వచ్చే వరకు నేను ఫాలోఅప్ చేసుకుంటాను. సో దానికి నేను ఏం చేస్తానంటే లీడ్స్ తీసుకుంటాను. ఓకే, సో లీడ్స్ తీసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినాక చూడండి మనకు 3 ఓపెన్ అయ్యాయి, క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్. సో ఇందులో క్యాంపెయిన్కి వచ్చేసరికి దీనికి మనం నేమ్ మార్చొచ్చు ఇక్కడ. సో నేను ఏం పెడతానంటే ఇది నేను ఏఐ ఆటోమేషన్ యాడ్ పెట్టాలనుకుంటున్నా. సో ఇయర్ ఏఐ ఆటోమేషన్ యాడ్స్ 22 Jan 2026 అని మనం పెట్టాము. సో ఈ నేమ్ అనేది జస్ట్ మనం ఎప్పుడు చేసాం, ఏ టైంలో చేసాం అని తెలియడానికి మనం క్యాంపెయిన్స్ ఇలా పెట్టుకున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఓకే, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి. సో నేను ఆల్రెడీ లీడ్స్ అని పెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు లీడ్స్ కాదు మళ్ళీ చేంజ్ చేసుకోవాలని అనుకుంటే మీరు ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. బట్ వన్స్ ఒకసారి పబ్లిష్ అయిపోయిన తర్వాత మనం ఇది చేంజ్ చేసుకోవడానికి వీలు ఉండదు క్యాంపెయిన్ అనేది. సో క్యాంపెయిన్ మీరు ఫస్ట్ చూసుకోండి, మీరు లీడ్స్ చేయాలనుకుంటున్నారా, అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా అనే క్లారిటీ మీకు ఇక్కడే ఉండాలి. సో నాది లీడ్స్ కాబట్టి నేను లీడ్స్ అని పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి క్యాంపెయిన్ బడ్జెట్ అనమాట, క్యాంపెయిన్ బడ్జెట్ పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ పెట్టి నేను పర్ డే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 పెట్టుకుంటున్నాను నేను. సో వీ కెన్ స్టార్ట్ విత్ 100, బట్ 100 అని అంటే సింగిల్ యాడ్కి. బట్ మీరు యాడ్ సెట్ 3-4 అలా పెట్టుకోవాలనుకుంటే మటుకు 100 రూపీస్ సరిపోదు. అట్లీస్ట్ ఒక 350 to 400, 500 పైన ఉంటేనే అది రన్ అవుతుంది. ఓకే, సో యాడ్ బడ్జెట్ వచ్చేసి నేను 500 పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇవన్నీ వదిలేసేయండి. ఓన్లీ మీరు ఈ క్యాంపెయిన్ పేజీలో మనం ఏం చేసామంటే దీనికి పేరు ఇచ్చాం, క్యాంపెయిన్ నేమ్ ఇచ్చాం, అండ్ లీడ్స్ ఆ ట్రాఫిక్ ఏందని ఒక డేటా ఇచ్చాం, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అమౌంట్ ఎంత అని ఇచ్చాం. ఓకే, ఈ 3 ఇచ్చాం. సో మనకి యాడ్ క్యాంపెయిన్ వర్క్ అయిపోయింది. ఓకే, డన్, ఒక వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి సెకండ్ వచ్చేసి యాడ్ సెట్ అనమాట. ఓకే, సో యాడ్ సెట్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ఎవరెవరిని టార్గెట్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనకి చాలా క్లియర్ ఐడియా ఉండాలి మనం ఎవరెవరిని టార్గెట్ చేయబోతున్నాం అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఆటోమేషన్స్ అనేది కోచెస్ కోసం చేయాలి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, కోచెస్. సో కోచెస్ నా టార్గెట్ యాడ్. సో కోచెస్ అంటే మైట్ బి ఎంప్లాయీస్, కొంతమంది ఎంప్లాయ్మెంట్ చేస్తూ కోచింగ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, డైరెక్ట్ ఫ్రీలాన్సర్స్ ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లారిటీ ఉండాలి, నా టార్గెట్ ఆడియన్స్ ఏజ్ ఎంత, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఎలాంటి వీడియోస్ వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు, సో ఏ లొకేషన్లో నేను టార్గెట్ చేయాలి. ఈ డేటా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రీసెర్చ్ అనేది ఉండాలి, మన టార్గెట్ ఆడియన్స్ గురించి పూర్తి అవగాహన మనకు ఉండాలి. సో తర్వాత మనం యాడ్ సెట్ అనేది ప్రాపర్గా చేయగలం. సో ఇప్పుడు నేను యాడ్ సెట్కి వెళ్ళాక నేను నాది పెడుతున్నాను, నా టార్గెట్ ఆడియన్స్ కాబట్టి. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్కడ టార్గెట్ చేయాలనుకుంటున్నాను, ఇది తెలంగాణ, ఆంధ్ర ఓన్లీ. సో నేను జస్ట్ తెలంగాణ, ఆంధ్ర అని పెట్టా. సో ఈ ప్లేసెస్లో నేను టార్గెట్ చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి, వెబ్సైట్ అండ్ ఇన్స్టెంట్ ఫామ్. ఓకే, సో ఓన్లీ ఫామ్ ఫిలపింగ్ అయినా లేకపోతే వెబ్సైట్ అండ్ ఇన్స్టెంట్ ఫామా అనేది ఇక్కడ ఉంది. సో నేను ఫామ్ ఫిలపింగ్ పెట్టుకుంటున్నా. జనరల్గా అయితే మ్యాక్సిమం వెబ్సైట్ పెట్టుకుంటారు. ఓకే, సో నా విషయానికి వస్తే నాకు కావాల్సింది ఫామ్ ఫిలప్, నాకు ఫామ్ ఫిలప్ అయితే సరిపోతుంది. ఓకే, సో నేను ఇన్స్టెంట్ ఫామ్ అని పెట్టుకున్నాను. సో డౌన్కి వచ్చినాక మీకు ఇక్కడ చూడండి
స్టార్ట్ డేట్ ఏ రోజున యాడ్ రన్ చేయాలనుకుంటున్నారు. సో నేను ఈ రోజు రన్ చేయాలనుకుంటున్నా, అది కూడా నైట్. సో నేను యాడ్ పెట్టాలనుకుంటున్నా. ఎండ్ డేట్ అనేది మన ఇష్టం అనమాట. మనం ఏ రోజు నుంచి ఏ రోజు దాకా యాడ్ రన్ చేయాలనేది మనకు ఎండ్ డేట్ ఇవ్వచ్చు. సో నా విషయానికి వస్తే నేను ఎండ్ డేట్ ఇవ్వట్లేను. సో లెట్ దెమ్ అమౌంట్ అయిపోయేంత వరకు యాడ్ రన్ చేయాలని చెప్పి నేను ఎండ్ డేట్ ఇవ్వట్లేను. బట్ మీరు ఇవ్వాలనుకుంటే ఎండ్ డేట్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు యాడ్ రన్ అవ్వాలి. సో జాన్ 12th నుంచి సో 27th వరకు, ఓకే, 12 AM వరకు నా యాడ్ అనేది రన్ కావాలి. సో ఇలా మనం డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు. సో బట్ నా కేసులో నేను ఇవ్వట్లేను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాడ్ లాంగ్వేజ్, ఏజ్ మినిమం ఏజ్ 18+. ఓకే, సో లాంగ్వేజెస్ వచ్చి ఏ లాంగ్వేజెస్ ప్రిఫర్, మన టార్గెట్ ఆడియన్స్ ఏ లాంగ్వేజ్. నా విషయానికి వస్తే తెలుగు. నేను హిందీ టార్గెట్ చేయట్లేను, సో అందుకని అది ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో 2 లాంగ్వేజెస్ నేను పెట్టేశాను ఇక్కడ. ఓకే, అండ్ లొకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి లొకేషన్, ఓకే, సో తెలంగాణ స్టేట్. ఓకే, క్లిక్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో నేను 2 లొకేషన్స్ పెట్టేసుకున్నా లొకేషన్. సో ఈ లొకేషన్లో నా యాడ్ అనేది వెళ్ళాలి. ఇక్కడ చూడండి మ్యాప్లో ఈ లొకేషన్స్ మాత్రమే ఆంధ్ర తెలంగాణలో నా యాడ్ రన్ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వెళ్ళదు అని అంటే వెళ్తుంది, కొన్ని ప్లేసెస్కి వెళ్తుంది అపార్ట్ ఫ్రమ్ దిస్. ఎందుకనంటే ఫేస్బుక్ ఏం చేస్తుందంటే మన వచ్చిన లొకేషన్ యాడ్స్ రన్ చేస్తుంది. బట్ దాంతో పాటుగా ఎవరైతే ఈ టైప్ ఆఫ్ యాడ్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నారో, సో ఎవరైతే చూస్తున్నారో దాన్ని బట్టి కూడా అది ఒక 20-30% అవుట్ ఆఫ్ ది లొకేషన్స్ కూడా ఇస్తుండొచ్చు. బట్ 80% మన లొకేషన్నే యాడ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఇది రాసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఏజ్. నా టార్గెట్ ఆడియన్స్ బిలో more than 30, so 28, starting from 28 to 50. Okay, so this is my target 55. This is my target audience age, and gender వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్, both are my target audience. అండ్ నెక్స్ట్ వచ్చి డి టార్గెట్. ఇక్కడ డెమోగ్రాఫిక్స్ ఉంటాయండి. సో డెమోగ్రాఫిక్స్ లో మీరు చూడండి మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏమో జనరల్ గా మీకు ఏమొస్తుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్, లైఫ్, ఈవెంట్, పేరెంట్స్, రిలేటివ్స్, రిలేషన్షిప్స్, వర్క్స్. సో ఇవి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ వచ్చేసరికి వాళ్ళు వేటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారు. లైక్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్కి సంబంధించి, ఫిట్నెస్కి సంబంధించి ఇంట్రెస్టెడ్ ఉంటారా, లేకపోతే ఆ ఫుడ్ అండ్ డ్రింక్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటారా, హ్యాబిట్స్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటారా అనేది మనం చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఇక్కడ మన టార్గెట్ ఆడియన్స్ని పెట్టాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ బిహేవియర్ ఏంటి అంటే వాళ్ళు రెగ్యులర్గా ట్రావెల్స్కి వెళ్తూ ఉండేవాళ్ళ, లేకపోతే మొబైల్ డివైస్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళ, లేకపోతే డిజిటల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారా. సో ఈ విధంగా డిఫరెంట్ వేస్ మనం ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మీ టార్గెట్ ఆడియన్స్ యొక్క డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో నా విషయానికి వస్తే నేను ఏం తీసుకున్నానంటే ఇక్కడ ఇంట్రెస్ట్లో బిజినెస్ ఉంది కదా. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటానంటే సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని ఉంది, బిజినెస్ ఆర్ ఫైనాన్స్. వీళ్ళకి నా ఏఐ టూల్స్ గురించి నేను చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ దిస్ ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ నేను ఏం చేశాను, డిఫరెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్. సో ఇక్కడ మీరు ఇంకా చూడండి, ఇక్కడ డివైజెస్ ఉన్నాయి. సో ఆల్ డివైజెస్, ఓకే, ఓన్లీ మొబైల్ చూసేవాళ్ళ, లేకపోతే మొబైల్ డిస్టర్బ్ 2 చోట్ల మీ యాడ్ రన్ అవ్వాలా, లేకపోతే ఓన్లీ వైఫై ఉన్న దగ్గరనే రన్ అవ్వాలా, లేకపోతే ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్కే మీది వెళ్ళాలా, లేకపోతే ఐఓఎస్ కూడా వెళ్ళాలా. సో ఇలా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఓఆర్ సర్వీసెస్ మినిమం ఇవి రేంజెస్ ఇవి యాడ్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ప్లాట్ఫామ్స్కి వచ్చేసరికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్ వీటికి వెళ్తుంది. సో నాకు ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి వెళ్తే సరిపోతుంది. ఇంకా చెప్పాలనంటే ఇన్స్టాగ్రామ్ కూడా అవసరం లేదనుకుంటే, లేదా మీ టార్గెట్ ఆడియన్స్ ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్, లేదా 2 చోట్ల ఉంటే 2 చోట్ల పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ కంట్రోల్. ఇక్కడ 16 టైప్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కంట్రోల్ ఉన్నాయి. అంటే ఫీడ్స్, స్టోరీస్, సెర్చ్ రిజల్ట్స్, యాప్ స్టోర్స్. మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ ఫీడ్స్లో ఎక్కడెక్కడికి వెళ్తాయి, ఫేస్బుక్ ఫీడ్స్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్. సో ఈవెన్ డిఫరెంట్ టైప్, మీకు ఎక్కడెక్కడైతే యాడ్ కావాలో అక్కడ ఉంచుకొని మిగిలిన చోట తీసేసుకోవచ్చు. సో ఇలా మనం మన యాడ్కి కావాల్సిన లొకేషన్, ఏజ్, జెండరు అండ్ అట్ ద సేమ్ టైం ఏ ప్లేస్మెంట్, ఏ డివైజెస్, ఏ లాంగ్వేజ్. సో ఇవన్నీ మనం యాడ్ సెట్లో ఇచ్చుకోవచ్చు అనమాట ఈ సెకండ్ స్టేజ్లో. ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీ కెన్ గో టు ద థర్డ్ స్టేజ్. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఈ థర్డ్ వన్లో మనకు వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ ఏం పెట్టాలనుకుంటున్నా అంటే ఇమేజెస్. ఓకే, ఓన్లీ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఆర్ వీడియో, ఎనీథింగ్, ఇమేజ్ ఆర్ వీడియో. లేకపోతే నేను వీడియో పెట్టాలనుకుంటున్నాను, వీడియో 1. ఓకే, నేను వీడియో 1 పెట్టాలనుకుంటున్నాను. సో యాడ్ నేమ్ అనేది వీడియో ఇచ్చా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కిందకి డౌన్కి వచ్చినాక క్రియేట్ యాడ్ సెట్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఇమేజ్ వీడియో ఆర్ కర్సల్ అని ఉంది. సో నేను సింగిల్ ఇమేజ్ కర్సల్ పెట్టా. ఇక్కడ క్రియేట్ ఫామ్ అని ఉంది. ఓకే, సో వీ కెన్ క్రియేట్ ద ఫామ్ ఫ్రమ్ హియర్. ఓకే, నేను ఇక్కడ క్రియేట్ ఫామ్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఏ ఆటోమేషన్ ఫామ్ అని పెట్టా.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాను. ఇచ్చినప్పుడు ఇంకో మీకు ఇలా కనపడుతుంది. ఓకే, ప్రివ్యూ అనేది ఇక్కడ కనపడుతుంది చూడండి. సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్. సో ఇక్కడ హెడ్లైన్ ఇస్తున్నా ఏ వర్డ్. సో నేను సింపుల్గా ఇలా డిఫరెంట్గా ఇలా ఇచ్చాను. అండ్ డిస్క్రిప్షన్ యూ క్యాన్ యూస్ ఈజీ. సో సింపుల్గా నేను ఇలా ఇచ్చాను. ఇలా కాకుండా మీరు చాలా క్లియర్గా ఒక్కొక్కటి, ఎందుకంటే వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేయాలన్నా వాళ్ళు రీడ్ చేసేది ప్రాపర్గా ఉండాలి కాబట్టి మీరు ప్రాపర్గా రాయండి. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఉంది. సో నేను ఫోన్ నెంబర్ పైకి పెడుతున్నాను. ఓకే, ఈమెయిల్ కింద డౌన్లో పెట్టాను. సో ఇలా ఉంటుంది సెకండ్. అండ్ థర్డ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ మీ వెబ్సైట్ లింక్ ఇవ్వండి, పాలసీస్. ఓకే, దెన్ యూ కెన్ క్లిక్ ది నెక్స్ట్. సో థ్యాంక్ యూ ఆల్ సెట్ అని ఉంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీ ఫోన్ నెంబరు, చాట్ అండ్ వాట్సాప్ అని చెప్పి మీరు ఇక్కడ నుంచి గో టు వెబ్సైట్కి సెండ్ చేయాలనుకుంటారా, లేకపోతే వాళ్ళని మీకు వాట్సాప్ చాట్ చేయాలనుకుంటారా అనేది ఇక్కడ మనం ఇవ్వచ్చు. సో ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అయిపోతారు అనమాట వాళ్ళు. సో మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో నేను ఏం పెడుతున్నానంటే వెబ్సైట్కి గో టు వెబ్సైట్ అని పెట్టా, ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు, లేదా చాట్ విత్ వాట్సాప్ అని పెట్టి కూడా మనం ప్లాట్ఫామ్ కొట్టచ్చు, లేదా మీ గ్రూప్ ఉంటే గ్రూప్ లింక్ కూడా ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఫామ్ అనేది ఫిలప్ అయిపోతుంది. ఇది ఏ ఫామ్ అనేది ఫిలప్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నెక్స్ట్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెటప్ క్రియేటివ్ దగ్గర వీడియోస్. సో నేను ఇప్పుడు ఈ వీడియో ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దెన్ ఐ క్లిక్ దిస్ వీడియో. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ట్రిమ్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, డిస్క్రిప్షన్ అడుగుతుంది. సో నేను టెస్ట్ అని పెడుతున్నాను, క్యాజువల్గా టెస్ట్, బట్ యూ కెన్ రైట్ యువర్ డిస్క్రిప్షన్స్ హియర్ అండ్ క్లిక్ ద నెక్స్ట్. సో ఇక్కడ ఎన్హాన్స్మెంట్ అని ఇలా వస్తుంది. సో వీటిని ఇవి ఎనేబుల్ అయి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి నెక్స్ట్. సో నౌ మనం ఈ ఇక్కడ థర్డ్ స్టేజ్లో ఏమి ఇచ్చాం, ఓకే చూడండి ఇక్కడ ప్రివ్యూ ఉంటుంది, మీది యాడ్. ఇక్కడ యాడ్ది ప్రివ్యూ కనపడుతుంది. అడ్వాన్స్డ్ ప్రివ్యూకి వెళ్తే మీకు ఇంకా క్లియర్ కనపడుతుంది. సో ఇవి డిఫరెంట్ యాడ్స్ ఎక్కడెక్కడ ఎలా కనపడుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మన యాడ్ ప్రివ్యూ అనేది ఎలా ఉంటుంది. సో నౌ ఏం చేసాం, థర్డ్ సెట్లో ఇవి యాడ్ చేసాం, ప్రైమరీ యాడ్ చేసాం, ఫామ్ యాడ్ చేసాం, వీడియో యాడ్ చేసాం. సో నెక్స్ట్ యూ కెన్ క్లిక్ ఇట్ యాజ్ ఎ పబ్లిష్. ఇలా ఇక్కడ పేమెంట్ అడుగుతుంది. సో యూపీఐకి వెళ్ళి నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేయండి, ఎంత అంటే అంత ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే సో ఇక్కడ స్కానర్ వస్తుంది, దీన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసినాక మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీకు యాడ్ అనేది ప్రాసెస్కి వెళ్ళి ఈ విధంగా మనం ఈ 3 స్టెప్స్ ద్వారా యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేది క్యాంపెయిన్, సెకండ్ యాడ్ సెట్, థర్డ్ వచ్చేది యాడ్. ఓకే, సో ఇలా ఈ విధంగా 3 టైప్స్ని యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నా, ఢిల్లీ పెట్టాలనుకుంటున్నా. సో నెక్స్ట్ దానికి, లేకపోతే నా టార్గెట్ ఆడియన్స్ని వేరే మార్చాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇది డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్ చేసి ఒరిజినల్ ఎన్ని కావాలి, 2 సెట్స్, ఇంకా 2 సెట్స్ కావాలి డూప్లికేట్. ఓకే, సో ఇక్కడ చూడండి 3 వచ్చాయి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, అండ్ దాని తగ్గట్టు ఇంట్రెస్ట్లు కూడా అవి మారుస్తాను. లేదా ఆంధ్ర తెలంగాణని వేరే మార్చాలనుకుంటున్నాను. సో ఇది సేమ్ ఆంధ్ర తెలంగాణని, బట్ ఏంటనంటే ఇంట్రెస్ట్ ఇక్కడ నేను పేరెంట్స్ని పెడదాం అనుకుంటున్నాను. ఓకే, పేరెంట్స్ టార్గెట్. ఇక్కడ మనం ఫ్రీలాన్సర్ని టార్గెట్ చేసాం, లేదా ఓనర్స్, బిజినెస్ మ్యాన్ అని టార్గెట్ చేసాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, బిజినెస్ అని పెట్టుకుంటాను. ఈ చూడండి ఇది ఒక క్యాంపెయిన్. ఈ ఒక్క క్యాంపెయిన్లో 3 యాడ్ సెట్ క్రియేట్ చేశాను నేను, డూప్లికేట్ చేసి. ఇంకో 1, 2, 3 ఉన్నాయి. ఒకటి తెలంగాణ పేరెంట్స్, ఇంకోటి తెలంగాణ బిజినెస్, ఇంకోటేమో ఢిల్లీ. ఈ 3 రకాలు పెట్టా. బట్ ఇందులో 3 యాడ్ సెట్ కాకుండా 1, 1, 1 ఉన్నాయి. ఒక 3 ఉన్నాయి. సో మనం దీన్ని ఏం చేయాలంటే, ఇంకా మీరు కావాలంటే ఇక్కడ ఇంకొకటి డూప్లికేట్ అని క్లిక్ చేసి, ఓకే ఒరిజినల్ అండ్ డూప్లికేట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకో యాడ్ కాపీ వచ్చింది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు ఇంకో వీడియో పెట్టచ్చు. ఇది 2 అని చెప్పి ఇక్కడ ఈ వీడియోని డిలీట్ చేసేసి ఇక్కడ డౌన్లో దీని బదులు ఇంకొక వీడియో పెట్టుకోవచ్చు. సో ఇది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఒక యాడ్ సెట్లో 3 యాడ్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక క్యాంపెయిన్లో 3 యాడ్ సెట్, మళ్ళీ 3 యాడ్ సెట్లో ఒక్కొక్క దాంట్లో 3 యాడ్స్ లాగా ఇలా డిఫరెంట్ పెట్టుకొని ఏబీ టెస్టింగ్ చేసుకొని, సో దేని ద్వారా ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనేది చూసుకొని మనం యాడ్ అయినా ఎక్కువ రన్ చేసుకోవడం, మిగిలిన యాడ్ని తీసేయడం. సో ఇలా ఎక్కడి నుంచి లీడ్స్ ఎక్కువ జనరేట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి లీడ్ జనరేట్ అవుతలేవు అని చెప్పేసి వీ హ్యావ్ టు డూ ద రీసెర్చ్ అబౌట్ యాడ్స్. అలా చేస్తూ మనం వెబినార్స్కి జనాలను ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ లీడ్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్పింది 40-50%. ఈ విధంగా మీరు యాడ్ రన్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇంకా డీప్గా తెలుసుకోవాలి, లీడ్ జనరేట్ చేసుకోవాలి మీ ఫేస్బుక్ యాడ్స్ కంటే. సో మీరు ఏం చేయొచ్చు అని అంటే, మీరు మా వెబ్సైట్ webtubedesign.com ఉంటుంది. సో మీరు webtubedesign.comకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి బిజినెస్ క్లారిటీ, సోషల్ మీడియా కోచింగ్ అండ్ డన్ ఫర్ సర్వీసెస్. మీకు ఒకవేళ సోషల్ మీడియా క్లారిటీ కావాలంటే యూ కెన్ క్లిక్ ద సోషల్ మీడియా క్లారిటీ, రిజిస్టర్ ఫర్ వెబినార్ అని ఉంది. మీరు ఒకవేళ వెబినార్ కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ వెబినార్స్ ఏమైనా జరిగినప్పుడు యూ కెన్ రిజిస్టర్ ఇయర్. వెబినార్ జరిగినప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. లేదు మీరు డైరెక్ట్ కోర్స్ తీసుకోవాలనుకుంటే సో ఇక్కడ ప్లాన్స్ ఉన్నాయి, ఇవి చూసి మీకు సోషల్ మీడియా కోర్సులు మీరు తీసుకోవచ్చు. సో ఎనీథింగ్ యూ కెన్ కాంటాక్ట్ అస్, వీ కెన్ హెల్ప్ యూ ఫర్ ది స్పెషల్లీ ఫర్ ది కోచెస్.
అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.